హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఎవరైతే మాకు బ్లౌజులు కుట్టడానికి రావట్లేదక్క ఫాస్ట్‌గా, అదేవిధంగా ఫినిషింగ్ కూడా నీట్‌గా రావట్లేదు, ఎలా కుడితే మనకి కస్టమర్లు అనేవి కొంచెం పెరుగుతారు అన్న వాళ్ళకి ఈ వీడియో అనేది బాగా యూజ్ అవుతుంది. సో నేనైతే ఇప్పుడు పైపింగ్ కోసం అయితే క్లాత్‌ని రెడీ చేస్తున్నాను. మన క్లాత్ అనేది వేస్ట్ అవ్వకూడదండి అసల. క్రాస్‌గా ఉన్న క్లాత్‌ని తీసుకుంటే ఖచ్చితంగా కొంచెం ఎక్కువ, స్ట్రెయిట్‌గా ఉన్న క్లాత్‌తో కంపేర్ చేస్తే క్రాస్‌గా ఉన్న క్లాత్ కొంచెం ఎక్కువే పడుతుంది. సో నడుముకి వేసుకోవాలనుకున్నా, లేదంటే హ్యాండ్‌కి వేయాలన్నా మీరు ఖచ్చితంగా ఇలాగ స్ట్రెయిట్ ఉన్న క్లాత్ని తీసుకోండి. 1 మీటరు ఇలాగా పైపింగ్ క్లాత్ తీసుకున్నారనుకోండి, ఒక సైడు క్రాస్గా కట్ చేసుకోండి, ఇంకో సైడ్ స్ట్రెయిట్గా కట్ చేసుకోండి. దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నదేమో అంటే రైట్ సైడ్కి ఉన్నది స్ట్రెయిట్గా కట్ చేసుకుంటాం చూడండి, మరి ఎడమ చేతి వైపు ఉన్నది క్రాస్గా కట్ చేసుకుంటే మీకు క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది. అర్థమైంది కదా నేను చెప్పింది. సో నేను ఈ హ్యాండ్కి అయితే పైపింగ్ వేస్తున్నాను. ఈ బ్లౌజ్ కటింగ్ నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే చెక్ చేయండి. 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి. ఇలాగ నేను చూపించినట్టు 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మంచిగా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా మొత్తం ఇలాగా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. 12వ నెంబర్ థ్రెడ్ అండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఆ తర్వాత వచ్చేసి ఇంకా నాకు హెమ్మింగ్తో పని లేకుండా ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను. ఇలాగ స్ట్రెయిట్గా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఈక్వల్గా చూసుకోవాలన్నమాట. ఇలాగా ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి. సో ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెండోది. ఈ రెండోది కూడా అంతేనండి. స్ట్రెయిట్ ఉన్న క్లాత్ని తీసేసుకుని ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అదే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి. ఇలాగా 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని నీట్గా స్టిచ్ చేసేసుకోండి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలాగా ఇలా చక్కగా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసేయండి. ఇప్పుడు రెండో సైడు ఇలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా అయిపోయింది. హ్యాండ్ లూజ్ కరెక్ట్గా పెట్టేసుకోండి. ఆర్మ్ లూజ్ వచ్చేసి ఎక్కువ తక్కువ రాకుండా చూసుకోండి. నాకైతే ఏం రాలేదు, సో దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. తర్వాత రెండోది, బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసేసుకోండి. ఇలాగా బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత నేను చెప్తా ఉంటాను కదా కూర ఉన్న క్లాత్ని తీసుకోవాలని, సో అది తీసేసుకుని వీపు పార్ట్ దగ్గర స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి. ఇలాగా దీనిపైన ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లి పెట్టండి. ఇలాగా మొత్తం కూడా ఒక ఫ్రిల్లి పెట్టేసుకుని ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకుని ఇలా ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకుంటా వెళ్ళండి. ఇలా సగం కింద ఫోల్డ్ చేసేసుకోండి. మనం తీసుకున్న ఆది బ్లౌజ్ను కూడా సగం కింద ఫోల్డ్ చేసేసుకుని ఇలా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, దీన్ని కూడా సగం కింద ఫోల్డ్ చేసుకుని బ్యాక్ పార్ట్లో మార్కింగ్ వేసేసుకోండి. ఇది నేను కుట్టిన బ్లౌజే కాబట్టి కరెక్ట్గా తీసేసుకుంటున్నాను. ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే. తర్వాత ఇది కూడా అంతే. ఇక్కడ ఇటు సైడ్ కూడా అంతే. ఇలా కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి కాజాపట్టి వైపుకి ఉక్సు పట్టి వైపుకి మార్కింగ్ వేసుకోవాలి. ఇలాగా కాజాపట్టి వైపుకి ఉక్సు పట్టి వైపుకి వేసుకున్న తర్వాత ఇలాగ షోల్డర్స్ని జాయిన్ చేసుకుని నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వాలి. నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వండి. ఇలా మొత్తం కూడా అంతే. ఇప్పుడు నెక్ కోసం క్రాస్ ఉన్న క్లాత్ని తీసుకోండి. స్ట్రైట్గా ఉన్న క్లాత్ పనికి రాదు, క్రాస్గా ఉన్న క్లాత్ అయితేనే పనికి వస్తుంది. ఇలా క్రాస్గా కట్ చేసేయండి నేను చూపించినట్టు. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా క్రాస్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసుకుని ఆపోజిట్లో పెట్టేసేయండి. ఇలాగ ఆపోజిట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా వన్ సైడ్
ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే. ఇలా నీట్గా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా ఓకేనా. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇలాగా ఇలా చక్కగా నీట్గా సైడ్కి కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా అన్నమాట. ఇలా మొత్తం కూడా. ఇప్పుడు మనం తీసుకున్న మనం తీసుకున్న బ్లౌజ్ ఉంది కదా, కుడుతున్న బ్లౌజు మీ చేతి వాళ్ళని బట్టి స్టార్ట్ చేసుకోండి. ఎటు నుంచి స్టార్ట్ చేసుకున్నా పర్లేదు. స్టార్టింగ్లో ఇలాగా చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి. రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా చక్కగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా సాగదీయకండి. సాగదీయకుండానే కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా మొత్తం కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకొని 12వ నెంబర్ థ్రెడ్ తీసుకోండి. ఇలా 12వ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఇలా తీసుకుని కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి. ఇలా నీట్గా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. 12వ నెంబర్ థ్రెడ్ తీసుకోండి. అదైతేనే చాలా చక్కగా వస్తుంది, లేదంటే రాదు. అంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదన్నమాట. థ్రెడ్ పైన కుట్టు పడిపోతుంది. ఇలా నేను చూపించినట్టు 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా ఫోల్డ్ చేసుకుని చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే లాస్ట్ వరకు అంతేనండి. ఇలాగా ఓకేనా. ఇలా అన్నమాట. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎక్కడ కూడా సాగదీయద్దండి. సాగదీస్తే మనకి ఫినిషింగ్ అనేది మిస్ అయిపోతుంది. అందుకని సాగదీయకూడదు. అయిపోయింది. లోపలికి ఉన్న క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ వేసేసేయండి. అంతే. ఉల్టా తిప్పేసుకుని ఇలా ఒక ఫోల్డింగ్ అయితే చేసేసుకోండి. ఇలాగా చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక రఫ్ ఇచ్చేసేయండి. అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా నీట్గా ఇలా కట్ చేసుకుని మనం హ్యాండ్స్ని అయితే జాయిన్ చేసేసుకుందాము. ఇప్పుడు హ్యాండ్కి మిడిల్లో చిన్న టక్ ఇచ్చేసేయండి. హ్యాండ్ మిడిల్లో ఒక చిన్న టక్ ఇచ్చేసుకుని ఇలా మిడిల్లో కరెక్ట్గా మిడిల్లో ఒక చిన్న టక్ ఇచ్చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేయండి. ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా అంతే. రెండో హ్యాండ్ కూడా రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని ఫస్ట్ వచ్చేసి ఇలా మన వైపుకి స్టిచ్ వేసేసేయండి. ఇలా మొత్తం కూడా. తర్వాత ఉల్టా తిప్పేసుకుని ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్. ఇలాగా
చూస్తున్నారు కదా నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా. అయిపోయింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు వేసేసేయండి. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. సో అయిపోయింది కదా. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా హ్యాండ్ లూజు ఫస్ట్, తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, ఇలాగా ఆర్మ్ లూజు చూడండి. ఇలా పట్టేసుకోండి. ఇలా పట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోండి. ఇలా కరెక్ట్గా పట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలాగా మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇలాగా ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజు చూస్తున్నారు కదా. హ్యాండ్ లూజు దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి. రఫ్ ఇచ్చేసేయండి. ఇక్కడ రఫ్ ఇచ్చేసుకుని ఇక్కడ కూడా ఆర్మ్ లూజు ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసుకోండి. మళ్ళీ ఇంకా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్. ఇలా అన్నమాట. ఇక కార్నర్కి ఇంకో కుట్టు వేసేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేనండి. ఇలాగ మీరు కానీ కుట్టారంటే మంచి ఫినిషింగ్ కానీ మంచి ఫిట్టింగ్ కానీ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం నడుము లూజ్ చెక్ చేసుకుంటే సరిపోతుందండి. కరెక్ట్గా వచ్చిందో లేదో నడుము లూజ్ ఒక్కటే చెక్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఇంకేం చూడాల్సిన అవసరం లేదనమాట. అదంతా కూడా మనం కొలతలతో కట్ చేసాం కాబట్టి ప్రాబ్లం లేదు. నాకు లైట్గా కొంచెం లూజ్ వచ్చినట్టుంది. ఒక కుట్టు వేసేస్తే సరిపోతుంది. ఇంక ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. లైట్గా జస్ట్ ఒక్క గీతంతా. వాళ్ళు టైట్ కావాలంటే ఇప్పుకుంటారు. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.